మన యొక్క సార్‌ని మనం ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్‌ని, మోటివేషన్‌ని ఇవ్వాల్సిందిగా మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. రియాక్షన్స్ ద్వారా ప్రతి ఒక్కరు ప్లీజ్ వెల్కమ్. సురేష్ ఇంకోటి ఉందా? రైట్. స్టార్ట్ చేయొచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ గుడ్ మార్నింగ్ డియర్ వివైటీస్ ఫ్రమ్ టీమ్ అని అందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం 5 AM చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం మోటివేషన్ సంబంధించి. సో ఇది మనల్ని మనం మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు కూడా కొన్ని విషయాలు అంటే మనకు వర్క్ పరంగా ఎట్లాగా ఆలోచించుకోవాలి, అసలు మనకు వచ్చిన ఆపర్చునిటీ ఎంత పెద్ద ఆపర్చునిటీ అనేటువంటి కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటాం. మీ అందరు ఎక్కడే ఉంటే కనుక ఈ రోజు ఈ సెషన్ కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ అగైన్ మనకు ఒక బ్యూటిఫుల్ డే ఇచ్చిన గాడ్ కి సరే గ్రాటిట్యూడ్ చెప్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనల్ని ముందు తీసుకెళ్తున్న మెంటర్ కి, అలాగే మనకి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కంపెనీకి, దాని యజమానులందరికీ ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. మనం ముందుకు వెళ్దాం. ఈ రోజు ఒక 4 పాయింట్లు మనం తెలుసుకుందామండి. 4 పాయింట్స్ ఏంటంటే, ఒకటి షేరింగ్. అసలు షేరింగ్ వాల్యూ అసలు ఎంత ఉంటుంది అంటే, నిజంగా షేరింగ్ ద్వారా రిచ్ అవ్వచ్చా మనం? నిజంగా ఒక రిచ్ రిచ్ పర్సన్ అవ్వాలంటే షేరింగ్ చేయడానికి అంత కంటెంట్ ఉందా అనేది మనది ఒక పాయింట్ ఈరోజు. రెండోది క్రియేట్ ఆపర్చునిటీ. సో మనం ఆపర్చునిటీల కోసం వెయిట్ చేస్తున్నామా, లేదా క్రియేట్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? అది రెండో పాయింట్ మనం చూస్తాం ఈరోజు. మూడవది ఇంక్రీజ్ అవర్ వాల్యూ. మనకి ఒక విలువ ఉంది, దాన్ని ఇంకెంత పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏమి నింపాలి మనం? అది మన మైండ్లో అవ్వండి, బాడీలో అవ్వండి. అది ఇంకా చివరిది, ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే ఫ్యూచర్ లో మనం లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇండస్ట్రీ వాక్ వచ్చింది, ఎంత కాలానికి వచ్చాం? 1 year కోసమా, 10 years కోసమా, లేదా ఇది ఒక లైఫ్ అని అనుకుంటున్నాం? ఈ 4 పాయింట్ల గురించి మనం 4 వీడియోల ద్వారా మనం చర్చిద్దాం. సో మనం ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం మనం ఒకసారి. వీడియోలు చిన్నగానే ఉంటాయండి, కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి దాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది కంటెంట్ వాల్యూ ఎంత అనేది. ఇంట్లో నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరు? సార్ ఇది వాయిస్ ఓకేనా సార్? మా సెట్ సార్. మ్యూట్ లో ఉన్నారు. ఓకే. ఓకే సార్. ఎవరు ముందు వచ్చి అన్నం తింటారు, ఎవరు తర్వాత వస్తారో తెలియదు. ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరు ముందు వచ్చి అన్నం తింటారు, ఎవరు తర్వాత వస్తారో తెలియదు. సో ఇంత అన్నం వండి ఇంత చారు ఏదో టేబుల్ మీద పెడితే ప్రతి ఒక్కడు వెనకాల ఒకడు వచ్చి తింటాడు అనుకొని తక్కువ 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 తింటాడు. తింటే ఆ అన్నం ఒక మనిషికి సరిపోతుంది. వీళ్ళు నలుగురు తిన్న తర్వాతగా వెనకాల ఇంకోటి ఎవరన్నా ఉన్నాడేమోనని మిగిల్చిన అన్నంలో పొద్దున పని మనిషికి ఇస్తారు. పని మనిషి ఇంత ముద్ద తిని తన కొడుక్కి, కూతురుకో, చిన్న పాపకి ఇంత ముద్ద పెట్టి తన తాగుబోతు మొగుడుకి 7వ ముద్ద తీసుకుంటుంది. నువ్వు పంచుకున్నంత సేపు నీకు ప్రేమ కలుగుతుంది. You have to learn to share what you have. That's when you become rich. ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరు ముందు వచ్చి అన్నం తింటారో, ఎవరు తర్వాత వస్తారో తెలియదు అన్న. సో ఇంత అన్నం వండి ఇంత చారు ఏదో టేబుల్ మీద పెడితే ప్రతి ఒక్కడు వెనకాల ఒకడు వచ్చి తింటాడు అనుకొని తక్కువ 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 తింటాడు. తింటే ఆ అన్నం ఒక మనిషికి సరిపోతుంది.
వీళ్ళు నలుగురు తిన్న తర్వాతగా వెనక ఇంకోడు ఎవరన్నా ఉన్నాడేమో అని మిగిల్చిన అన్నం వేసి పొద్దున పని మనిషికి ఇస్తారు. పని మనిషి ఇంత ముద్ద తిని తన కొడుక్కి, కూతురుకో, చిన్న పాపకి ఇంత ముద్ద పెట్టి తన తాగుబోతు మొగుడుకి 7వ ముద్ద తీసుకెళ్తాడు. నువ్వు పంచుకున్నంత సేపు నీకు ప్రేమ కలుగుతుంది. యూ హ్యావ్ టు లెర్న్ టు షేర్ వాట్ యు హ్యావ్. దట్స్ వెన్ యు బికమ్ రిచ్. సో మనం రిచ్ అవ్వాలంటే చాలా సింపుల్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉందండి. మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని షేరింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇండస్ట్రీ అనేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉందండి. మనమేమి మన జోబులో ఉన్న డబ్బులేమి ఇవ్వనవసరం లేదు, లేదా వేరే వాళ్ళ డబ్బులు మనం ఆశించవలసిన అవసరం లేదు. జస్ట్ షేరింగ్. అందుకనే ఇండస్ట్రీ తన ఎంటైర్ స్లైడ్ పీపీటీలో ఇంట్రడక్షన్ లో సెకండ్ స్లైడ్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అని చెప్పింది. స్టార్టింగ్ లో 2014లో సింపుల్ షేరింగ్ మనల్ని రిచ్ గా మారుస్తుంది. అది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. అక్కడ ఒక అన్నం ఉంది, సాంబార్ ఉంది, నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకుల భావన ఏంటంటే, మొదటి వాడు వెనకాల ముగ్గురు తినాలనుకుంటాడు, రెండో వాడు వెనకాల ఇద్దరు తినాలనుకుంటాడు, మూడో వాడు వెనకాల అతను తినాలనుకుంటాడు. అంటే వాళ్ళు కలిగి ఉన్నది వెనకాల వాళ్ళకి పంచుతూ వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఇండస్ట్రీ కూడా అంతేనండి. ఇండస్ట్రీ వాళ్ళు ప్రత్యేకించి ఎందుకు ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో డిఫరెంట్ అంటే, మనది బైనరీ సిస్టమ్ ఉంటుంది. మనమేమి ఒక 10 ఐడీలు ఇట్లా లైన్ గా వేసుకోవడానికి అవి ఉండదు. మీరు ఎంత వర్క్ చేసినా సరే మీకు వచ్చిన ఆపర్చునిటీ లేదా మీకు వచ్చిన లాగిన్స్ ఈ లెఫ్ట్ రైట్ షేరింగ్ ఇవ్వాల్సింది. దీని వలన మనల్ని నమ్మి వచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే మన తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వడానికి అవకాశం ఇస్తారు మన సీనియర్. సో చాలా మంది ఏమనుకుంటారంటే సీనియర్ సపోర్ట్ లేదు అనుకుంటారు. బట్ మీరు బిలీవ్ చేయండి, అతను ఎంత చేసినా సరే ఎక్కడో చోట షేరింగ్ ఇవ్వాల్సిందే. తన టీంలో వాళ్ళు రిచ్ అవ్వాలని అనుకుంటాడు. అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ బైనరీ సిస్టమ్ లో ఉంటుందండి. అందుకే మనది పేటెంటల్ వాల్యూ కలిగినటువంటి బైనరీ సిస్టమ్ అండి. ఇక్కడ షేరింగ్ ఏమిస్తామండి? మనం పొందుకున్న ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, మనకు వచ్చిన అవకాశాన్ని ఇస్తాం. ఒక రకమైన షేరింగ్ కి ఒక రకమైన ఇన్కమ్ లోకి మనం ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నలుగురికి చెప్పండి అంటున్నామంటే, మీరు నలుగురికి చెప్తేనే రిచ్ అవుతామండి. షేరింగ్ చేస్తేనే రిచ్ అవుతాం. మనం షేరింగ్ ఎప్పుడైతే స్టాప్ చేసామో, సో ఇండస్ట్రీ వాళ్ళు ఆటోమేటిక్ గా మనం ప్రస్థానం ముగుస్తున్నట్టు. సో ఈ రోజు మార్నింగ్ టైంలో మన చెవిన పడిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మీరు రిచ్ అవ్వాలనుకుంటే, నేను రిచ్ అవ్వాలనుకుంటే, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ షేరింగ్ మాత్రమే. ఈ షేరింగ్ చేయకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ కాలం వర్క్ చేయడం అనేటువంటిది జరగదు. సో షేరింగ్ మీద యాజ్ పాసిబుల్ యాజ్ మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అందుకే సార్ ఏం చెప్పారండి, ప్రతి జంటకి ఐ కాఫీ కదా, ప్రతి అమ్మకి ఐ కేర్. ఎందుకు ప్రతి అమ్మకి అన్నము మన అమ్మ దగ్గర ఎందుకు ఆపేయలేదు? మీ అమ్మగారికి ఐ కేర్ ఇవ్వండి బాగుంటారంటే ఆపేయచ్చు, అక్కడ సరిపోతుంది. బట్ ప్రతి అమ్మకి అని చెప్పమంటే ఎంతమంది అమ్మలు మనకు పరిచయం ఉన్నారు, అంతవరకు షేరింగ్ ఆగకూడదు. ఎన్ని జంటలైతే మనకి పరిచయం ఉన్నాయో అంతవరకు ఈ ఐ కాఫీ ఆగకూడదు. ప్రతి కుటుంబానికి ఐపాల్స్ అని చెప్తా ఉన్నాము. ఎన్ని కుటుంబాలు మీ పరిధిలో ఉన్నాయో అన్ని కుటుంబాలకి షేరింగ్ చెయ్యగలిగితే అక్కడి నుంచి మనం రిచ్నెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఓకే, పాయింట్ నెంబర్ 2లోకి మనం ఈరోజు వెళ్దాం. కదా, 1, 2, 26, 27, 28.
రాయలే. జస్ట్ ఇక్కడ వరకు చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం అబ్బాయికి ఒక ఆపర్చునిటీ వచ్చింది పాలు అమ్మే దానికి సంబంధించి. ఒక అతని దగ్గరికి వచ్చాడు, పాలు ప్యాకెట్లు బ్యాగ్లు వేసుకున్నాడు, షాప్ కి తిరిగి అమ్ముతున్నాడు. వచ్చిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఓనర్కి ఇచ్చాడు. ఓనర్ తనకి పనికి సంబంధించిన డబ్బులతో పాటు ఒక పాల ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఇదొక ఆపర్చునిటీ అబ్బాయి వరకు. ఒకసారి మరలా చూద్దాము దీన్ని. కదా. 1, 2, 16, 17, 18. ఓయ్, రాయలే. కదా. సో అందరూ చేసే పని ఏంటంటే అబ్బాయికి లాగే అతని దగ్గరికి వస్తారు, పాల ప్యాకెట్లు తీసుకుంటారు, ఏ షాపులకి ఇవ్వాలి ఇచ్చుకుంటూ వెళ్తాడు, అయిపోగానే వస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. బట్ ఈ అబ్బాయి క్రియేట్ చేసిన ఆపర్చునిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. మనకు తోడదు. కదా. మనందరి దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ అబ్బాయి చేతిలో 2 ఉన్నాయి చూడండి. వాటిని మన ఇండస్ట్రీ వర్క్ కనుక అప్లై చేస్తే పాల ప్యాకెట్లు అమ్మినందుకు రిటైల్ ప్రాఫిట్ డబ్బుల రూపంలో చేతిలో పెట్టాడు. బట్ షాప్ ఓనర్ అడిషనల్ గా ఒక పాల ప్యాకెట్ కూడా చేతిలో పెట్టాడు. ఇదే టీమ్ బోనస్. ఒక వ్యక్తికి తెలియకుండానే తన రిటైల్ ప్రాఫిట్ తన టీం నుంచి టీమ్ బోనస్ రూపంలో కూడా వస్తుంది. అయితే అబ్బాయి అక్కడితో ఆగిపోలేదు. అందరికి రిటైల్ ప్రాఫిట్ టీమ్ బోనస్ అందుతుంది. ఒక స్టార్ నుంచి కూడా టీమ్ బోనస్ అందుకోవచ్చు. బట్ జరుగుతున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే ఆ వచ్చినటువంటి టీమ్ బోనస్ ఎక్కడి నుంచి వస్తుందని అవగాహన స్టార్కి లేకపోవడం, లేదా విబిఓకి లేకపోవడం వల్ల తను అక్కడ మాత్రమే ఆగిపోతాడు. ఎప్పుడైతే గనక ఈ టీమ్ బోనస్ అంటే అడిషనల్ పాల ప్యాకెట్ అబ్బాయి చేతిలో ఉన్న డబ్బుల్ని ఏం చేశాడు, 4 పాల ప్యాకెట్లు కొని ఒక 10 రూపాయలు టీ పెట్టే కొట్టు ఓనర్కి ఇచ్చాడు. దాన్ని పాల రూపంలో ఉంచలేదు, టీ రూపంలోకి మార్చుకున్నాడు. పాలు కొంతమందికి అవసరం ఉంటుంది, టీ మాత్రం మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, టీ అమ్ముకుంటా వెళ్ళాడు, మోర్ ఇన్కమ్ లోకి వెళ్ళాడు. అంటే మనం కూడా మన రిటైల్ నుంచి వచ్చిన కస్టమర్స్, టీం నుంచి వచ్చిన కస్టమర్స్, టీమ్ మెంబర్స్ ఉండేటువంటి కస్టమర్స్, వీళ్ళని గనక క్యాప్చర్ చేయగలిగితే, వీళ్ళ లిస్ట్ కూడా మనం ఉపయోగించుకోగలిగితే అక్కడి నుంచి కొత్త ఆపర్చునిటీలకు మనం వెళ్తాం. ఇట్లా కాకుండా స్టార్ కోసం వినియోగించిన 6 ఫ్యామిలీస్ లేదా టీమ్ బోనస్ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి వచ్చిన ఆ 2 ఫ్యామిలీస్ దగ్గరే గనక ఆగిపోతే, వాళ్ళ కస్టమర్ లిస్ట్ లో గనక మనం వెళ్ళకపోతే, వాళ్ళ కస్టమర్ లిస్ట్ మన దగ్గర లేకపోతే కొత్త ఆపర్చునిటీని ఎక్కడ క్రియేట్ చేయలేమండి. సో ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆపర్చునిటీస్ రావండి, క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీ రూపంలో మన సీనియర్ ద్వారానో ఫ్యామిలీ మెంబర్ ద్వారానో ఆపర్చునిటీ ఒకటి మన దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. దాన్ని డూప్లికేట్ చేయడం మీ చేతిలో నా చేతిలో మాత్రమే ఉంది. ఈ యొక్క డూప్లికేషన్ ఇండస్ట్రీ వాళ్ళు నేమ్ లిస్ట్ నుంచి మాత్రమే జరుగుతుందండి. వేరే ఛాన్స్ లేదు, ఆపర్చునిటీ కూడా లేదు, అసలు వేరే వే కూడా లేదు. మన నేమ్ లిస్టు,
మన కస్టమర్ లిస్టు, మన టీం మెంబర్స్ కస్టమర్ లిస్టు, ఇది ఒక్కటే కనుక డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఓకే, మూడవ దానికి ఒకసారి మనం వెళ్దాం. ఈ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు ఉంటుంది. ఈ బాటిల్లో ఈ నీరు బదులు నేను పాలు పోస్తే ఈ బాటిల్ ఖరీదు ఎంత? ఇదే పాల బదులు ఇందులో పెట్రోల్ పోస్తే దాని ఖరీదు ఎంత? అదే పెట్రోల్ బదులు దీంట్లో నేను పాదరసాన్ని నింపితే దాని ఖరీదు ఎంత? అదే పాదరసం బదులు బంగారాన్ని పోస్తే ఈ బాటిల్ నిండా ఉన్న బంగారం ఖరీదు ఎంత? అంటే బాటిల్ మారదు, కంటైనర్ మారదు, కంటెంట్ మారుతుంది, మన కంటెంట్ మారుతుంది. ప్రపంచం నీకు విలువనిచ్చేది ఈ శరీరానికి కాదు, ఈ మెదడులో ఉన్న జ్ఞానానికి. నీ విలువ పెంచుకోవాలంటే నీ కంటైనర్ లో ఏ కంటెంట్ ఉండాలో నువ్వే నిర్ణయించుకో. వాల్యూని పెంచుకోవాలండి. ఇప్పుడు మన దగ్గరికి ఒక షేరింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసాం. సో దెన్ మన వాల్యూని పెంచుకోవాలంటే కంటెంట్ మారాలంటండి. సో అందరికీ ఇప్పుడు మనకున్న నా హైట్ నేను మార్చుకోలేను, నా కలర్ నేను మార్చుకోలేను, నా బ్యాక్గ్రౌండ్ నేను మార్చుకోలేను. బట్ నా బ్రెయిన్లో కనుక నేను చేసే పనికి సంబంధించిన కంటెంట్ నింపగలిగితే నా వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మీరు స్టార్గా ఉన్నప్పుడు ఒక కంటెంట్ అవసరం ఉంటుంది, 250గా ఉన్నప్పుడు ఒక కంటెంట్ అవసరం ఉంటుంది, 1000 అయ్యేసరికి ఒక కంటెంట్ అవసరం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్గా మారినప్పుడు ఒక కంటెంట్ అవసరం ఉంటుంది. మనం మారుతూ ఉన్నప్పుడు, మన ర్యాంకులు మారుతూ ఉన్నప్పుడు మన కంటెంట్ కూడా మారాలి. ఈ కంటెంట్ మారకపోతే మన విలువ మారదు. సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ, ఒకవేళ మీ విలువను పెంచుకోవాలనుకుంటున్నారేమో ఇంట బయట లేదా టీం దగ్గర ఎక్కడైనా సరే, మన కట్అవుట్ని చూసి వాల్యూ ఎవరంటండి, మన బ్రెయిన్లో ఉన్న కంటెంట్ని చూసి వాల్యూ ఇస్తారండి. సో ఇండస్ట్రీ అనేటువంటిది ఒక నాలెడ్జ్ హబ్ అండి. ఇది ఇక్కడ 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి మనకు, హెల్త్ అండ్ వెల్త్. మీరు జ్ఞానాన్ని పొందొచ్చు, జ్ఞానాన్ని పంచొచ్చు. మీరు పంచాలి అనుకుంటే కనుక ఫస్ట్ పొందాలి. పొందాలి అంటే కనుక అది ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఉండడం చాలా అవుతుంది. అది మనకి 2 రూపాల్లో దొరుకుతుంది. ఉదయం 5 AM ఇకపై నుంచి ఉదయం 11 గంటలకి మెంటర్ పెట్టే ప్రోగ్రాంల రూపంలో, అంటే కంపెనీ పెట్టేటువంటి CEO ప్రోగ్రాం రూపంలో, ఏదైనా సరే. మరి ఇక్కడే ఉంటుందా అంటే లేదు. ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు అన్ని చోట్ల దొరుకుతుంది. ఒకవేళ గనక మన వాల్యూ పెంచుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి ఎలాంటి కంటెంట్ మనం పెంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీ వర్క్ సంబంధించిన హెల్త్ కంటెంట్, వెల్త్ కంటెంట్ నిత్యము మీకు అందుబాటులో ఉంటుంది వాట్సాప్. మీరు వాట్సాప్లో ఉన్నా సరే కంటెంట్ ఆటోమేటిక్గా బ్రెయిన్లోకి వెళ్తుంది, తద్వారా మన వాల్యూ అనేటువంటిది పెంచుకోవాలి. ఇక్కడ 3 చూసామండి మనం. షేరింగ్ చేయడం వల్ల వచ్చే రిచ్నెస్, మనకు వచ్చిన ఆపర్చునిటీని ఎగైన్ మరలా కొత్త ఆపర్చునిటీకి ఎట్లా క్రియేట్ చేయాలి, అంటే మన వాల్యూని ఎట్లా పెంచుకోవాలి. మరి ఇవన్నీ పెంచుకుంటున్న తర్వాత అసలు వేవాకి దేనికోసం వచ్చాము అనేది లాస్ట్ పాయింట్. అది ఒకసారి కూడా చూద్దాం. సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి పొలం నాటాలండి సార్. 10 సంవత్సరాల ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు. 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటండి అన్నారు మహానుభావులు. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన సార్, ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాట అనేటువంటిది ఎంతో మంది ప్రభావితం చేస్తుంది సార్. అందుకే బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అని చెప్తుంటాం సార్. 1 సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి పొలం నాటాలండి సార్. 10 సంవత్సరాల ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు. 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటండి అన్నారు మహానుభావులు. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన సార్, ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాట అనేటువంటిది ఎంతో మంది ప్రభావితం చేస్తుంది సార్. అందుకే బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అని చెప్తుంటాం సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన లాస్ట్ పాయింట్, అందరం ఇండస్ట్రీలోకి వస్తాము. ఎంత కాలం కోసం వచ్చాము?
ఒక సంవత్సరం వరి పంట కోసం వచ్చారా? వరి పంట ప్రతి సంవత్సరం వేయాలి. మనం ఇప్పుడు గనక నాటితే అది 4 నెలలకో 5 నెలలకో కోతకొస్తుంది. అందులో కొంచెం ధాన్యం తీసుకొని మరలా విత్తనాలు మరలా వేయాలి. అది 1 ఇయర్ పంట అనుకుందాం. అదే గనుక మీరు ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు ఏదన్నా నాటితే అది ప్రతి సంవత్సరం పంట ఇస్తుంది. అది వెంటనే ఇవ్వదు. కొంత సమయం పడుతుంది. కానీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు 2, 3 తరాలకి ఇస్తుంది అది. ఒకళ్ళ జీవిత కాలంలో మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనుషులతో మాత్రం వర్కౌట్ అవుతుంది. ఇండస్ట్రీలో కూడా అంతే. అందుకే దీన్ని కమ్యూనిటీ కామర్స్ అని పోల్చారు. ఇక్కడ కమ్యూనిటీ కామర్స్ అంటే సమూహాలతోటి ఆదాయాన్ని సృష్టిస్తాం. ఇండస్ట్రీ వాళ్ళు దేనికోసం వచ్చాం? 1 ఇయర్ చూసి వెళ్ళిపోవడానిక? లేదా ఒక 5 to 10 ఇయర్స్ ముందు వెళ్దామని? లేదా ఇది ఇప్పుడు నేను చేస్తే నాకు తరువాత తరాలకు ఉపయోగపడుతుందని? ఏ ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చామో ఫస్ట్ గుర్తిద్దాం. ఆ ఉద్దేశాన్ని బట్టి ఏమి నాటాలో కూడా చెప్పాడు. మీకు లాంగ్ విజన్ కనుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆదాయం పొందాలని వస్తే కనుక మంచి మనసున్న మనుషుల్ని నాటాలి. దట్ మీన్స్ మెంటర్ ఏం చెప్తారంటే పార్ట్నర్స్ ని రెడీ చేసుకోండి అని చెప్తుంది. మీరు ఎప్పుడైతే పార్ట్నర్స్ రెడీ చేస్తామో, పార్ట్నర్స్ అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, కష్టమైన సుఖమైన ఏదైనా మనతో పాటు వచ్చేవాళ్ళు. అటువంటి పార్ట్నర్స్ ని కనుక బోత్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయగలిగితే ఇండస్ట్రీ వాళ్ళు ఆటోమేటిక్ గా మనం సక్సెస్ లోకి వెళ్తాం. ఆయన చివరిలో 3 పాయింట్లు కూడా చెప్పారు. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. ఇది ప్యూర్లీ ఇండస్ట్రీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక స్టార్ 250కి, స్టార్ 500కి అప్ టు స్టార్ 1000 వరకు కూడా ఒక సెక్షన్ లో ఉన్నాం మనం. అందరికి శిక్షణ ఇస్తానే ఉన్నారు. 5 AM, 11 AM, 5 PM, లీడర్స్ మీట్ అన్ని శిక్షణ జరుగుతూనే ఉంది. వాయిస్ మెసేజ్ల రూపంలో, వీడియోల రూపంలో, అన్ని రూపంలో శిక్షణ. ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యేసరికి క్రమశిక్షణలో ఉండాలి. ఈ క్రమశిక్షణ అయితే మళ్ళీ శిక్షణ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అగైన్ కదా. సో ఒక ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణలో ఉండాలండి. ఎప్పుడైతే అప్ టు 1000 వరకు శిక్షణలో ఉండి ఈ రూబీ ఎగ్జిక్యూటివ్, పర్ల్ ఎగ్జిక్యూటివ్ అనే దగ్గర క్రమశిక్షణలో ఉండగలిగితే మనం ఎప్పుడైతే డైమండ్ అనే ర్యాంక్ వరకు చేరుకుంటామో చాలండి, అది రక్షణ. వన్స్ ఇండస్ట్రీ వాళ్ళు డైమండ్ ర్యాంక్ అనే చోటకి కనుక మనం చేరుకోగలిగితే అది మనకి ఫ్యామిలీకి చాలా రక్షణగా ఉంటుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 4 పాయింట్లు విన్నాము. ఒకటి, షేరింగ్. ఒక కామన్ మ్యాన్ షేరింగ్ ద్వారా రిచ్ అవ్వచ్చు అనేటువంటిది ఇండస్ట్రీ వాళ్ళు నిరూపించింది. షేరింగ్ మాత్రం విడిచిపెట్టద్దు. రెండోది, మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి బంధువుల ద్వారా, ఫ్రెండ్ ద్వారా. ఇండస్ట్రీ అనేటువంటి మన ఇంటి వరకు వచ్చింది. వచ్చిన ఆపర్చునిటీ దగ్గర ఆగిపోకండి. మీ క్రియేటివ్ వర్క్ తోటి మరికొన్ని ఆపర్చునిటీని క్రియేట్ చేయండి. మరికొంతమందికి అవకాశం. ఇక మూడవది, ఇంత గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన వాల్యూని పెంచుకోండి. మన వాల్యూని పెంచుకున్నాం. మన వాల్యూ పెరగాలంటే ఎలాంటి కంటెంట్ ఉండాలో మీ బ్రెయిన్ లో ఆలోచించండి. దెన్ నాలుగవది, ఎంత కాలం కోసం ఇండస్ట్రీలోకి వచ్చి మీరు గనక ఇది నా లైఫ్ ఇస్తుందని ఇండస్ట్రీ అనుకుంటే గనక ఇది మనుషులతో జరిగే వ్యాపారం కాబట్టి మంచి పార్ట్నర్స్ ని మీకులాగా ఆలోచించే, కష్టపడే తత్వం, స్కిల్ ఉన్న వాళ్ళు పార్ట్నర్స్ వస్తారండి, గుర్తించలేము. బట్ వచ్చిన వాళ్ళని పార్ట్నర్ గా మలుచుకోగలిగితే ఇండస్ట్రీ వాళ్ళు మనం తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు ఈ అవకాశం వచ్చింది. బాగుంది. చాలా సింపుల్ అండ్ స్మార్ట్ గా చాలా మంచి విషయాలు. మనకు మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ కూడా కేవలము ఇన్నర్ మోటివేషన్ కి కాకుండా, అంటే ఇన్నర్ పవర్, అవుటర్ పవర్ రెండిటికి చాలా బాగుంది. ఈ 4 మెయిన్ అంతే. అయితే కొన్ని విషయాలు నువ్వు రెడీగా ఉండు. ఇప్పుడు షేరింగ్, మనదేమో షేరింగ్ ఆరోగ్యం గురించి కదా, అంతే కదా. ఆరోగ్యం గురించి వేరే వాళ్ళకి ఆరోగ్య అవగాహన, అంతేనా? కోటం, ఇప్పుడు సమాజానికి ఆరోగ్యం గురించి అవసరం ఉందా? నీకున్న ఉంది సార్, 100% ఎంత అవసరం ఉంది? ఒక విషయం చెప్పు. అది నేను ఒకటి అది యాక్చువల్ గా ప్రతి 11 ఇంటికి వివా అవసరం ఉందా? వివా అన్ని కుటుంబాలకు ఉంది సార్. అన్ని కుటుంబాలకు ఉంది సార్. జస్ట్ ఒక చిన్న ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం. ఇప్పుడు నేను ఉంటున్న హౌస్ మా చిన్నాన్న గారిదండి. ఇది అని చాలా సంపాదించాడు.
గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా సంపాదించాడు. హైదరాబాద్ లో 4-5 ఫ్లాట్లు, ఇద్దరు అమ్మాయిలు కూడా హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లే, గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నారు. ఉమ్, అందులో పెద్ద చెల్లికి 2 పాపలు ఉన్నారండి. అందులో ఒక పాపకి సెకండ్ ఇయరే బోన్ మ్యారోకి క్యాన్సర్ వచ్చిందండి. సెకండ్ ఇయరే. వాళ్ళు నాకు అప్పటి నుంచి తెలుసు. తనకి థర్డ్ ఇయర్ వచ్చేసరికి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను దగ్గర. ఇప్పుడు తనకి 9-10 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటి నుంచి చెప్తున్నాం సార్ మనం. ఆయనకి తెలుసు మరలా. ఉమ్, నేను పెట్టే స్టాటర్లు చూస్తాడు, అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, నాన్న మంచి పని చేస్తున్నారు అంటాడు, ఉమ్, ఇది సమాజానికి అవసరం అంటాడు, అన్ని చెప్తాడు. తెలుసు. బట్ టిల్ డేట్ ఉమ్, ఇలాంటి ఒక న్యాచురల్ ప్రొడక్ట్ గురించి ఆలోచించట్లేదండి. వాళ్ళు ఉన్న డబ్బంతా రెయిన్బో హాస్పిటల్లో పెట్టారండి. ఆల్మోస్ట్ లక్షలు కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి లాస్ట్ ఇయర్ అంతా క్లియర్ అయిపోయింది అన్నారంటండి. చాలా హ్యాపీ ఉంది. ఒక బర్త్డేకి మా ఇంటికి కూడా వచ్చింది. ఇక్కడే బర్త్డే కూడా చేసాం. చాలా బాగుందండి. బట్ లాస్ట్ 2 days బ్యాక్ మళ్ళీ అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయ్యి 4th స్టేజ్ అండి. ఇంకా నిన్న చెప్పారంటండి, రోజులు ఉన్నాయి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పుడు అమ్మాయికి 10 సంవత్సరాలు, 10-11 సంవత్సరాలు. ఏమైందంటే సార్, ఎక్కడో చిన్నగా బోన్ మ్యారోలో స్టార్ట్ అయిన చిన్న సిస్టు ఎంటైర్ బాడీ అంతా. ఎముకలు మొత్తానికి పాకిందండి. ఇప్పుడు అమ్మాయి నడవట్లేదండి తీసుకెళ్ళి. అంటే నేను చూస్తా ఉంటానండి. అంటే మనం చెప్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదా, లేదా దీని అవసరం ఉందని వాళ్ళకి తెలియట్లేదా? నాకు ఇది ఎంతో బాధ కలిగింది. ఎందుకంటే నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. మరలా మొత్తుకున్నానండి మొన్న ఒక 10 రోజుల క్రితం, స్టార్ట్ చేయండి చిన్నగా. ఇట్లాంటి చాలా మంది ఉన్నారు, ఏదో చోట హెల్ప్ అవుతుంది. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాగే ఈ రోజు చూస్తుంటే ప్రతి ఇంట్లో ఘోరమైన అండి అసలు పరిస్థితి. ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూస్. వాళ్ళకి ఇది తెలుసండి, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అల్లోపతి వల్ల. న్యాచురల్ ప్రొడక్ట్ ఒకటి అవసరం ఉంటుందండి. సో మనము దీన్ని ఇంకొంచెం అగ్రెసివ్ గా ప్రమోట్ చేయగలిగితే చాలా నేను బాగుంటుంది. ఇంకోటి, ఇప్పుడు డయాబెటిక్ అయిన బీపీ, దాంతో ఈ రెండింటితోటి బాగా ఎక్సెస్ అయిపోయి కొలెస్ట్రాల్ ఎక్సెసైజ్, కిడ్నీల మీద, ఆ యొక్క హార్ట్ మీద, ఈ రెండింటితో పాటు ఇప్పుడు చూడండి, ప్రతి 25 కిలోమీటర్లకి ఒక డయాలసిస్ సెంటర్. అది సమాజానికి ఆరోగ్య సూచన కాదు కదా. లేదు సార్. కేవలం డయాలసిస్ సెంటర్లు పెట్టడం వల్ల, ఇది ఇప్పుడు పంచర్ షాపులు పెట్టడం వల్ల పంచర్లు తగ్గుతాయా? తక్కువగా పంచర్ షాపులు పెట్టడం వల్ల పంచర్లు ఎట్లా తగ్గుతాయి? అవునా? చూపు క్వాలిటీగా ఉంది. కాబట్టి చూడండి, ఆ డయాలసిస్ 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ పెడుతున్నారు అని అంటే ఎంత ఉంది. అవునా? అవును సార్. అయితే ఇప్పుడు ఇంకా లివర్ మీద కూడా చాలా ఎఫెక్ట్, లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయంట కదా, ఫ్యాటీ లివర్. అవును సార్. అవునా? ఇది నేను ఆశ్చర్యపోయినాను. జస్ట్ దాంట్లో ఫ్యాట్ వచ్చి చేరుతుందేమో అని అనుకున్నాం, కానీ అది కూడా, ఆ ఫ్యాటీ లివర్ కూడా డేంజరే అని చెప్తారు. ఫ్యాటీ లివర్ కూడా డేంజరే. మీరు చూడండి, షేర్ చేసుకుంటాను. అసలు షేరింగ్ అవసరమా, అసలు షేరింగ్ వేరే వాళ్ళకి అవసరమా అనే దగ్గర ఈ పార్టీ ఎంత డేంజర్ పొజిషన్ లో అవసరం ఉంది, కానీ షేరింగ్ చేయాలన్న ఉద్దేశం ఉండాలి. షేరింగ్ ని మనం చేయడం వల్లనే వాళ్ళకి తెలుస్తుంది, దీనివల్ల లేకపోతే తెలియదు కదా. అసలుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఉంటుంది. అసలు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అనేది ప్రారంభంలోనే తెలుసుకోవాలి. ఓకే, నేను జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా అవుతుందని. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఆల్కహాల్ వల్లనే వస్తుందా? ఫ్యాటీ లివర్ 2 రకాలు. ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళలో 90% లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోరు, కానీ వీళ్ళకి ఫ్యాటీ లివర్ మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం లావుగా ఉండే వాళ్ళలో మనం ఫ్యాటీ లివర్ చూస్తాం జరుగుతుంది. అండ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా చాలా రోజుల్లో ఉన్న వాళ్ళకి మనం ఫ్యాటీ లివర్ చూస్తాం.
డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డైట్. ఈ జంక్ ఫుడ్, కోకో కోలాస్, షుగర్స్ ఇవన్నీ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళినప్పుడు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అయ్యి వెళ్ళి లివర్ మీద పడుతుంది. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ లివర్ మీద అక్యుములేట్ అయ్యి ఫ్యాటీ లివర్ చేస్తుంది. ఈ పైన ఉన్న ఫ్యాటీ లివర్ ని డ్యామేజ్ ఇంకా వీళ్ళకి మందు అలవాటు కూడా ఉందంటే ఇంకా అంతే, ఇంకా విషమే, బాడీ అంతా విషమే ఇంకా. చేసి ఇది కూడా సిరోసిస్ ఆఫ్ లివర్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ర్యాండమ్ గా ఒక 100 పీపుల్ ని ర్యాండమ్ గా తీసి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఇందులో 50% కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. వీళ్ళకి డయాబెటీస్ ఉండాల్సిన అవసరం లేదు, ఒబీస్ గా ఉండాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం కూడా లేదు. తాగనాళ్ళని 100 మందిని తీసుకొస్తేనే నేను చెప్తున్నాను. 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మీరు ఎవరినైనా తీసుకోండి, 50% లో ఫ్యాటీ లివర్. 50% ఇన్ అర్బన్ పాపులేషన్. అంత బ్యాడ్ గా ఉంది ఫ్యాటీ లివర్. చూడండి, షేరింగ్ అవసరం ఉందా లేదా, నీ కంపెనీ నీ చేతిలో ఎటువంటి ప్రొడక్ట్ పెట్టింది అనేది. అవునా? అవును సార్. ఓన్లీ న్యూట్రిషన్స్, పోషకాలు. సరే, పోషకాలు తినే దాంట్లో పోషకాలు లేవు, అందరూ బియ్యం గోధుమలు తప్ప ఇంకేం లేదు. అది కూడా వేరే వాళ్ళు తయారు చేసిన ప్యాకెట్ ఫుడ్లే ఎక్కువ కదా. ఇప్పుడు నువ్వు చెప్పు, మన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఏంటి మరి? ఎటువంటి ప్రొడక్ట్ ని సార్ మనకి ఇచ్చారు, ఎటువంటి ప్రొడక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు, అది చెప్పు. ఆ షేరింగ్ ముఖ్యమే. షేరింగ్ అవసరం ఉందా, ఎటువంటి వాటిని మనం షేరింగ్ లోకి తీసుకెళ్తున్నాం, ఇది చెప్పాలి కదా. మనది ఎందుకు డిఫరెంట్ ప్రజెంట్ కండిషన్స్ అంటే సార్, మనం అల్లోపతికి ఎక్కువ కనెక్ట్ అయిపోయామని, అంటే సిమ్టమ్ బేస్డ్ దాని దగ్గరే ఉండిపోయామని. అంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ వెతుకు. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి సిమ్టమ్ బేస్డ్ కాదండి, సిస్టమ్ బేస్డ్. ఇప్పుడు ఉన్న వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే, నువ్వు తాగవలసిన అవసరం లేదు, ఏం అలాంటి అలవాట్లతో పని ఏం లేదు. నువ్వు 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలో మీరు తినే ఫుడ్ ద్వారా 50% ఫ్యాటీ లివర్ లోకి వెళ్తున్నామంటే, సో మనకి ప్రివెన్షన్ ఫుడ్ మనకు అవసరం ఉందండి. ప్రజెంట్ సొసైటీలో ప్రివెంటివ్ కేర్ మనకు అవసరం. అటువంటి ప్రివెంటివ్ కేర్ లో సార్ ప్రివెంటివ్ కేర్ లో మనం ఇచ్చేటువంటిది ఏంటి ప్రొడక్ట్స్? న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో మనం ప్రొడక్ట్ ఇస్తున్నామండి. అంటే ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే, ఆయుర్వేదం అనేసరికి ఏమవుతుందంటే, మాది ఆయుర్వేద, మాది న్యాచురల్, మాది హెర్బల్ అంటారు. బట్ మంది మోర్ దెన్ ఆయుర్వేద అండి. మోర్ దెన్ ఆయుర్వేద అంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. అడ్వాన్స్డ్ ఆయుర్వేదకి కొత్త రూపం ఏంటంటే న్యూట్రాసూటికల్స్, అంటే ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలని అర్థం. సిటిఆర్ఐ ఉంటుంది. దీనికి అప్రూవల్స్ ఉంటాయి. అంటే మళ్ళీ ఆయుర్వేదం అంటే ఏదో మూలికలు, కషాయాలు కాదండి. ఇది రక్షణగా కూడా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ గా కూడా 4 పనిచేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోద్ది. ఇప్పుడు ఇందులో 500 కావాల్సిన వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు, Yes, sir. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సిటిఆర్ఐ అని అంటే ఆ 4 గుణాలు సిటిఆర్ఐ, ఏంటి? క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా, సిటిఆర్ఐ అంటామండి. సర్టిఫికేట్ ఇస్తారు, Yes, sir. మనకుంది. మరి 4 ఏంటి సార్, నాకు అర్థం నిన్న కాదు. ఓఆర్ఎస్ దానికి చూడండి, సర్టిఫికేట్, విలువైన సర్టిఫికేట్ లేదు. అవును సార్, WHO లేదు. WHO లేదు. మన R&Dకి, మన ప్రొడక్ట్ కి, మన ఆయుష్ ప్రీమియం దానికి అన్నిటికీ WHO ఉంది కదా. మనం Yes, ఎంతో sir. గర్వకారణం, అది క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. అవును, రిజిస్టర్ ఆఫ్ ఇండియా అది కూడా ఉంది. నేను అదే గుర్తు పెట్టుకోవడానికి ఒక 4 గుణాలు మన ప్రొడక్ట్ కి ఉందని చెప్పి సిటిఆర్ఐ చెప్పాం. ఒకసారి సార్ చెప్తారు చూడు, భోగ సార్. సి అంటే క్లీనింగ్ ఫుడ్ సార్. సి అంటే క్లీనింగ్ చేస్తుంది మన బాడీలో. బాడీని క్లీనింగ్ చేస్తుంది. మన వాళ్ళు అంటే కస్టమర్లకి, వాళ్ళకి సింపుల్ గా చెప్పడానికి, వేగంగా చకచక చెప్పడానికి. ఓకేనా నాగేశ్వరరావు గారు? సి అంటే ఫస్ట్ మన ప్రొడక్ట్ చేసేది క్లీన్ చేస్తుంది. దేన్ని క్లీన్ చేయాలి? Yes, sir. ఐ అంటే ఇమ్యూనిటీ. ఆ, ఇప్పుడు రక్తాన్ని క్లీన్ చేయాలి. ఓకేనా సురేష్? గ్లూకోజ్ ఎక్కువైపోతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది, ఇట్లా ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇదంతా ఎక్కడ, ఏ ప్రవాహంలో ఉంటుంది? ఏ నది ప్రవాహంలో కొట్టుకొస్తుంది? రక్త ప్రవాహంలోనే కొట్టుకొస్తుంది. అందుకని ఆ రక్తం చిక్కగా అయిపోయి క్లాట్లుగా మారిపోయి హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు ఇవి వస్తున్నాయి. కాబట్టి ముందు క్లీనింగ్ పని చేస్తుంది. మన పల్స్ అయినా, కాఫీ అయినా ఫస్ట్ క్లెన్జింగ్ వాషౌట్, బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. అయితే మందులు కూడా, ఏది సింథటిక్ మెడిసిన్స్ కూడా క్లీన్ చేయడానికి ఉంటుంది. ఎంత షుగర్ కావాలో అంత ఉంచి బయటికి పంపిస్తాయి. బట్ మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. మిగతా ఆర్గాన్స్ కూడా ఆ మందు రక్తంలో కలవడం వల్ల అన్ని ఆర్గాన్స్కి వెళ్తారు కదా, అన్ని అవయవాలు కూడా దెబ్బతింటాయి. కళ్ళు, నరాలు, ఇది ఈ టాబ్లెట్లు ఎక్కువ కాలం వాడడం వల్ల అది ఒక ప్రమాదం. పైగా ఒక దానికి వేస్తే ఇంకో దానికి కాంప్లిమెంటరీ లేదు.
నేను మైగ్రేన్ కోసం పల్స్ తాగాను, నా బ్లడ్ క్లెన్జింగ్ అనేది జరగదు. ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంది. సరేనా? ఫస్ట్ సి. తర్వాత టీ అంటే ఐ రైట్. ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని పెంచుతుంది. CIRT. ఓకే. ఇమ్యూనిటీని పెంచడం, పోషకాలు. ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో శక్తి పెరుగుతుంది. ఎప్పుడు పళ్ళంత మంచిగా తోముకుంటున్నాం ఉదయం సాయంత్రం పిల్లలకి, పుచ్చి పళ్ళు ఎందుకు వస్తాయి? ఇంకా రావు. చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఉదయం సాయంత్రం చేస్తే రావు. అంటే శుద్ధి జరిగితే శక్తి ఉంటుంది. సింపుల్. రక్తాన్ని శుద్ధి చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ తోటి పోషకాలు అందిస్తే శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ అంటాం. దాన్ని ఏమంటాం? రోగ నిరోధక శక్తి. రోగంతో ఫైట్ చేసే శక్తి అని ఉంటుంది. తర్వాత ఏంటి? రెజోనేట్స్. రెజోనేట్ అంటే పునర్జీవం. అవును, అంటే జీవశక్తి పెరుగుతుంది. జీవశక్తి ఎలాగా? పెరుగు. బోన్ మ్యారాలో మళ్ళీ రక్త కణాలు పుట్టేటట్టు చేస్తుంది. ఆ తర్వాత అంటే రోజు రోజుకి కణాలు చనిపోయే సంఖ్య పెరుగుతుంది కానీ పుట్టే కణాలు లేవు. డీజనరేట్ అన్నమాట. మళ్ళీ జనరేట్ అవ్వట్లే, కానీ ఎప్పటికప్పుడు జనరేట్ అవ్వాలి కదా. దాన్ని పెంచుతుంది, రెసొనేట్ చేస్తుంది. అందుకే ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకి వెంటనే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఇదే, రెసొనేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొత్త కణాలు పుట్టట్లేదు, ఒక పుండు అయింది, తగ్గట్లేదుగా. అందుకని ఎన్నో సంవత్సరాలు తమిళనాడుకి కర్ణాటకకి తిరిగిన వ్యక్తికి కూడా తగ్గని పుండు మన బ్లాక్ కాఫీకి తగ్గిపోయింది. అంటే కణాలు పుట్టినాయి మళ్ళీ స్వచ్ఛంగా. ఎంత సైన్స్ ఉందో చూసావా? 3,000 కాదు, దాని విలువ తెలిసిన వాళ్ళు 30,000 ఉన్నా ఇది కష్టమే. ఓకే. క్లాట్లకు రక్తానికి బ్యాడ్ అనేది అడ్డుపడితే 50,000 అంట ఒక ఇంజెక్షన్. ఎంత చెప్పండి, చూడండి ఆ ప్రాణం విలువ. తర్వాత టీ ఫర్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కేవలం నేను అలోవెరా రసం తాగుతున్నానండి, ఆ పలానా ఆకును తీసుకొచ్చి రసం చేసుకుంటున్నానంటే అలా కాదు. దీన్ని ఒక ఔషధంగా పెంచడం, అర్థమైందా? ఫార్మాస్యూటికల్ లెవెల్లో చేయడం, దాన్ని న్యూట్రాస్యూటికల్ అని అంటారు. దాంట్లో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అది మనకి ఇది ఒక్కసారి సురేష్ అర్థమవుతుంది. అన్న 7 hours స్లీప్ వెళ్ళా అన్న, అయినా కూడా మార్నింగ్ వచ్చి వర్కౌట్ చేస్తుంటే టైర్డ్నెస్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ప్లస్ తినగానే ఎంత తిన్నా కానీ ఫెటీగ్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, మీ ముగ్గురికి ఆ ఇష్యూస్ ఉన్నాయి కదా. మార్కెట్లో ఒక మంచి 90 రూపీస్కి ఒక మ్యాజిక్ పిల్ వచ్చింది, వేసుకుంటారా? అది మ్యాజిక్ పిల్ ఏంటిదంటే విటమిన్ D3. ఇది కొత్తగా వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాలుగా సప్లిమెంట్ రూపంలో దీన్ని డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు. విటమిన్ D3 వచ్చేసి అందరు ఏమంటారు, సన్లైట్లో నించుంటే సోక్ అవుతుందని అంటారు. మనం సన్లైట్లో నించుని మన బాడీని సోక్ చేసుకుంటే విటమిన్ D3 మన బాడీ అబ్జార్బ్ చేస్తుందని మన అందరికీ తెలుసు. కానీ అది ఎలా సోక్ చేయాలి, ఎలా చేస్తే మనకి బాడీలోకి అది అబ్జార్బ్ అవుతుందని ఎవరికి తెలియదు. మనము విటమిన్ D3ని సోక్ చేయాలి అని అంటే సన్లో నించొని ఫుల్ బేర్ బాడీతోని, అప్పర్ బాడీ మ్యాక్సిమం మసిల్స్ బయట కనపడేటట్టు ఒక 30 minutes ఎండలో నించుంటే, అది కూడా ఎటువంటి క్లౌడ్స్ సన్షైన్కి అడ్డం లేకుండా అన్ని రేస్ మన మీద పడితే మాత్రమే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది విటమిన్ D3. అండ్ కరెంట్ జనరేషన్లో అలా అబ్జార్బ్ చేసుకోవడం చాలా కష్టము. ఇంకా యూత్ అయితే సన్ స్క్రీన్స్ వాడేసి ఇంకా దానికి మొన్న ప్రొటెక్టర్ ఒకటి వేసేస్తున్నారు, D3 రాకుండా నల్లగా అయిపోతారని. దానికోసమే నేను రికమెండ్ ఏం చేస్తున్నా అంటే D3 సప్లిమెంట్ని తీసుకోండి. విటమిన్ D3 అనేది ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ కాదు, న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్. ఒక్కసారి మీరు గూగుల్కి వెళ్ళి ఫార్మాసిటికల్కి న్యూట్రాసిటికల్కి తేడా ఏంటి అనేది మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది, ఇది తీసుకోవాలా లేదా అనేది. ఇది విటమిన్, ఇది మెడిసిన్ కాదు, క్యూర్ చేయదు, ఇది హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే. సో విటమిన్ D3 తీసుకుంటే ఎటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న ఇష్యూస్ రావు, నిద్ర బాగా పడుతుంది, జాయింట్ పెయిన్స్ రావు, కాల్షియం అబ్జార్ప్షన్ పెరుగుతుంది బాడీలో. దానివల్లనే బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఆయన దేన్ని పరిచయం చేస్తున్నాడు? ఏ ప్రోడక్ట్ ని పరిచయం చేస్తున్నాడు? నువ్వు చెప్పిన షేరింగ్ అతను చేస్తున్నాడు ఆల్రెడీ. చెప్పుకోవచ్చు, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూనే ఆయన చేస్తున్నాడు. న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటి, ఏం రీసెర్చ్ చేయమంటూ చెక్ చేసుకోమంటున్నాడు?
గూగుల్లో ఏం వీళ్ళకి చెక్ వెళ్ళి ఫార్మాసూటికల్కి న్యూట్రాసూటికల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెక్ చేయమని చేసుకుంటున్నాడు? మనం ముందే చెక్ చేసావా మరి నువ్వు? అన్ని చెక్ చేసుకున్నాం. ఆయన ఎట్లా షేర్ చేస్తున్నాడో అదే షేరింగ్ ఉంటుంది. కాకపోతే అతనికి ఒక డీలర్ మాత్రమే, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. ఉం? అతను తన్ను తాను ఎప్పటికీ ఎంటర్ప్రినర్ చేసుకోలేడు ఆ న్యూట్రస్. ఇక్కడ నీకు అవకాశం ఉంది కదా. ఎస్ సార్. ఫ్యూచర్ ప్రపంచం నీకు ఏందో అర్థమవుతుంది కదా. ఇది న్యూట్రాస్యూటికల్ అలాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్ ని మనకి ఇవ్వడం జరిగింది. ఇంకొక వీడియోలో ఏం చెప్తున్నారంటే కాల్షియంకి ఇన్ని, పొటాషియం కోసం ఇన్ని, సోడియం కోసం ఒకటి, ఇలా ఫైబర్ కోసం ఒకటి, ఇలా ఎన్ని విటమిన్లు ఎన్ని పోషకాలు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఒక్కొక్క పిల్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇండస్ట్రీ వారిని మ్యాచ్ చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. జపాన్ ఆర్ఎండి యొక్క గొప్పతనం కమాల్ గారు అర్థమైందా? జపాన్ ఆర్ఎండి ఒక వ్యక్తి తనకి సొరియాసిస్ ప్రాబ్లం ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి తాగుతూ పల్స్, ఇంట్లో వాళ్ళందరూ ఆ పల్స్ తీసుకుంటున్నారు. చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు సోప్ కానీ ఆయింట్మెంట్ కానీ వాడుతున్నారు అనుకోండి, వీరాంజనేయులు గారు, మిగతా వాళ్ళందరూ వాడతారా ఇంట్లో? లేదు సార్. ఆ సోప్ జోలికి కూడా పోరు. జస్ట్ సోప్ గురించే నేను చెప్పింది, జస్ట్ సోపే. అట్లాంటిది ఇంటేక్ అనేది అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నారంటే మూలం మీద పనిచేస్తుందా లేదా? ఇది అది కారణం. సిమ్టమ్ మీద కాదు, సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఓకే, సో ఈ ఒక్క టాపికే ఎక్కువటం, షేరింగ్ ఎంత వాల్యుబుల్ అన్న ఒక్క టాపిక్ ఒక సెషన్ తీసుకోవచ్చు. ఇంకా రెండో దానికి వెళ్ళా. రైట్, ఇంకొక చాలా ఇంపార్టెంట్ది నువ్వు చెప్పావు. ఇంత ఓపిక్గా మీ యొక్క టీంకి చెప్పుకోవడమే క్రియేషన్ పార్ట్, డబల్ చేయడం పార్ట్, అది రెండో పాయింట్. అర్థమైందా? ఇది నేను ఎంత ఓపిక్గా నా టీంకి నేను చెప్పుకుంటున్నానో అంత ఓపిక చెప్పుకోవాలి. నో పరుగు పందెం, పరుగు పరుగు పరుగు, నో పరుగు. ఒకానొకది ఇందాక చెప్పావు కదా, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, మూడోది ఏంటి? వృద్ధాప్యంలో ఏం లేదా? రక్షణ ఉంది. ఓకే, వృద్ధాప్యం శిక్షణ మరియు యవ్వనంలో క్రమశిక్షణ. నువ్వు ర్యాంకులతో పోల్చావు, ర్యాంకులతో సంబంధం లేదు, ఇన్కమ్ తోటి సంబంధం. ఇన్కమ్ తోటి సంబంధం. ఓకే, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ. నువ్వు ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ విషయాన్ని, ఒక ర్యాంక్, ఒక 500,000 టీం వచ్చేంత వరకు చాలా ట్రైనింగ్, శిక్షణ అనేది చాలా చాలా మస్ట్. ఓకే, వాళ్ళకి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటే వాళ్ళు వృద్ధాప్యంలో రక్షణ ఉన్నట్టు, రక్షణ ఇస్తున్నారు. ఓకే ఓకే, వాళ్ళకి P3 అంటే తెలియదు, కొత్తగా ఆ 1000 అవ్వాలి అన్న వాళ్ళకి P3 కానీ S3 కానీ ఇవేం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నీకే నేను ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ గురించి, దాని యొక్క షేరింగ్ అవసరం గురించి, వాటి గురించి నేను చెప్తున్నాను, అవునా? దాని గురించి తెలియజేస్తున్నాను. అట్లా మనము ఎప్పుడు కూడా దాన్ని తెలియజేసుకుంటూ ఉండాలి. ఆ క్రమశిక్షణ అనేది అవసరము. నీ క్రమశిక్షణ వాళ్ళకి ఏమవుతుంది? బెస్ట్ శిక్షణ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఒక ఇన్కమ్ ని తీసుకుంటున్నారో ఇండస్ట్రీ వాళ్ళు, ఆ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు తమ డిసిప్లిన్ తోటి, క్రమశిక్షణ తోటి ఉంటే, అది కొత్తగా వచ్చిన వాళ్ళు నేను కూడా 1000 కావాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ శిక్షణ అవుతుంది, లేకపోతే అవ్వదు. వెరసి వృద్ధాప్యంలో అని అంటే ఆల్రెడీ టీమ్ ని ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో ఆ ఫ్రీడమ్, ఆ రక్షణ మాత్రం ఉండదు. ఇది సో వాల్యూ పెంచుకోవడము అనే దగ్గర మీరు చెప్పారు కదా, ఒక్కసారి చెప్పు. డబల్ చేసుకోవాలి, క్రియేషన్ చేసుకోవాలి వచ్చిన దాన్ని అని అంటే ఎవరి మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టాలి? నెంబర్ 1 కస్టమర్స్. నెంబర్ 2 స్టార్స్.
నెంబర్ 3 టీమ్ బోనస్ తీసుకునే వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి టీమ్ బోనస్ తీసుకున్న వాళ్ళు అని అంటారు కదా. వాళ్ళకి బోత్ సైడ్ వర్క్ జరుగుతుంది. కొంతమందికి చక్కగా వర్క్ స్టార్ట్ అవుతుంది. నిన్న మేడం గారు చెప్పారు, వీరాంజనేయులు గారికి స్టార్ట్ అయిపోయింది, ఆయనకి ఇన్కమ్ ఉంటుంది. అంతేనా కమల్ గారు? ఆయనకి ఎంతో అంత ఇన్కమ్. సో వీ హ్యావ్ టు ఫోకస్ వీరాంజనేయులు గారు. తన 1000 కోసం ఆయన తన మీద ఫోకస్ చేయాలి. ఓకే, స్టార్ అయిపోయిన వాళ్ళకి రిటైల్ జరుగుతుందా లేదా ఫోకస్ చేయాలి. స్టార్ అవుతుంది. ఓకే, తర్వాత అంతకంటే ముందు టీమ్ కస్టమర్స్. కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ అంటే లాగిన్ అయినా కూడా కస్టమరే. మనం 4 కాకపోతే 2 ప్రోడక్ట్లు కాదు 4 ప్రోడక్ట్లు అయితే పార్ట్నర్షిప్ ఇస్తున్నాం. అంతేనా? సో ఇది కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లాగిన్ కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఫోకస్ ఎప్పుడు కూడా. మనం ఈ 3 మన ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇంకా నువ్వు నిరంతరం పిల్లల గురించి ఆలోచిస్తావు కదా. ఇప్పుడు సంపాదించేది కూడా వాళ్ళ గురించి. అలాగే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఒకటి కస్టమర్స్ గురించి, రెగ్యులర్గా నీ కస్టమర్ గురించి. రెండవది స్టార్స్ అయిన వాళ్ళ గురించి. మూడవది ఇంకా స్టార్ల గురించి ఎందుకు ఆలోచించాలి? వాళ్ళకి అప్పటి నుంచే ఫ్రీ టీమ్ ప్రొడక్ట్, ఫ్రీ ఫ్రీ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అవకాశం ఉంది కాబట్టి. ఏం లేదు, స్టార్లకి ఫ్రీ ప్రొడక్ట్ రావాలి. ఫ్రీ ప్రొడక్ట్ రావాలి. ఈ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకొచ్చుకున్నటువంటి కొంతమందికి బోత్ సైడ్ వర్క్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి స్టార్ 1000 రావాలి. ఓకేనా? ఒకసారి GSM లో ఈ పాయింట్ అని చెప్పండి. ఈ పాయింట్ నిలకడగా ఒక దగ్గర కూర్చొని నేనేం చేయాలి అనేది స్పష్టంగా. వర్క్ క్రియేట్ చేయడం చాలా కష్టమైనటువంటిది. ఇది మనం ఏం కష్టాలో తెలుసుకోవాలి. మనకు ఎటువంటి ఛాలెంజెస్ కష్టం కాదు, దాన్ని ఛాలెంజెస్ అంటాం. మనకున్న ఛాలెంజెస్ ఏంటంటే వర్క్ క్రియేట్ చేసుకోవడం కష్టం. వర్క్ క్రియేట్ చేయడం అంటే వర్క్ ఏంటి? ప్రెజెంటేషన్స్ కదా మన వర్క్. ఈ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడం పెద్ద ఛాలెంజ్. కాబట్టి కమల్ గారు ఆ యొక్క కొత్త వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకోవాలి. స్టార్స్ ముఖ్యంగా ఫ్రీ ప్రొడక్ట్ కోసం ట్రై చేసే వాళ్ళని అర్థం చేసుకోవాలి. రైట్? ఇది రెండవది, ఆ వర్క్ని క్రియేట్ చేయడం అన్న తర్వాత ఆ కస్టమర్ దగ్గర టైం తీసుకొని ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది కూడా కొంచెం కష్టమే. అది ఈజీగా. ఓకే, ఈ రెండింటిని ఛాలెంజెస్ని మనం గనక కరెక్ట్గా డీల్ చేస్తే మిగతాదంతా వర్క్ జరుగుతుంది. ఈ స్టార్ని ఆ తర్వాత ఇప్పుడు ఇంకో ఎవరు మూడవది టీమ్ బోనస్ తీసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు సార్ పేరు చెప్పాను కదా, వాళ్ళు టీమ్ బోనస్ తీసుకుంటున్న వాళ్ళలో స్టార్స్ ఉంటారు, 250 ఉంటారు, 500 ఉంటారు. టీమ్ బోనస్ అంటే ఏంటి? బోత్ సైడ్ వర్క్ స్టార్ట్ అయిన వాళ్ళు. ఓకే, బోత్ సైడ్ వర్క్ స్టార్ట్ అయిన వాళ్ళు. ఇది 3వ కేటగిరీ ఉంది కదా. అవును సార్. ఈ 2వ కేటగిరీ వాళ్ళని 3వ కేటగిరీ వాళ్ళని ఖచ్చితంగా ఫిజికల్ గా కలిసి బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. అది అది ముఖ్యం. మంచి పాయింట్స్ ఇవి. ఈ 4 ఇక మొత్తం. వాల్యూ పెంచుకోవాలి అని చెప్పావు కదా. పెంచాలి కాదు, పెంచుకోవాలి. పెంచుకోవాలి అన్న దగ్గర ఒకటి ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడేది ఏంటంటే సబ్జెక్ట్, సైలెన్స్, స్మూత్ డీలింగ్.
వీళ్ళ దగ్గర ఇంకోటి 4వది వాల్యుబుల్ శిక్షణ అని అన్నావు కదా, ఇక్కడ జడ్జిమెంట్ అనేది చేయకూడదు. ఓకే, జడ్జిమెంట్. వీళ్ళు ఫోను వీళ్ళు నాకు ఇప్పుడు టైం ఇవ్వలేదు కాబట్టి ఇంకా వీళ్ళు చేయలేరేమోనని అలా ఏముండదు. ఓకే, ఇండస్ట్రీ వాళ్ళని చాలా బాగా లైక్ చేస్తారు, కానీ వాళ్ళకి ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. నెమ్మదిగా క్లియర్ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ తెలుసుకుంటూ ఉండాలి, ఎలా ఆలోచించాలి అనే సబ్జెక్ట్. ఓకే, ఇంకా సైలెన్స్ ప్రాక్టీస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నలుగురితో పని కదా, అవును సార్. నలుగురితో పని కాబట్టి స్మూత్ డీలింగ్ ఉండాలని అంటే సైలెన్స్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఎప్పుడు రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. సురేష్ని నేను ఎప్పుడు రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. ఓకే, సురేష్ హరిప్రసాద్ దగ్గర రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. నో కమాండింగ్ ఎస్ సార్. అస్సలకి. రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ అట్లా. సో అది ఉంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్టు సైలెన్స్ ప్రాక్టీస్ ప్లస్ బయట రిక్వెస్ట్, ఒకరినొకరు రిక్వెస్ట్ చేసుకోవడం. వాళ్ళు ఏదైనా ఒక 100 PB 200 PBని క్రియేట్ చేశారంటే వాళ్ళ అభినందించడం, క్రెడిట్ ఎప్పుడు వేరే వాళ్ళకి ఇస్తూ ఉండడం, ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎప్పటికైనా నువ్వు చూడు, ఇండస్ట్రీలోనే కాదు బయట మార్కెటింగ్లో, ఎంటర్ప్రినర్షిప్లో నువ్వు ఎంతమందిని నిలబెట్టావు అంతే. దట్ ఈస్ ఫైనల్. ఇంకా నీ మాట బలంతో, నీ బుద్ధి బలంతో, నీ సర్వీస్ తోటి నువ్వు ఎంతమందిని నిలబెట్టావు, నిలబెట్టుకున్నావు, ఇదే సెల్యూట్ చేపిస్తుంది అంతే. అంటే ఏంది నిలబెట్టడం? ఎట్లా? ర్యాంకులు ఇప్పించడమా? ఎట్లా? ఇన్కమ్ టీమ్ బోనస్ టీమ్ బోనస్ అంతే. దానికి ఇన్కమ్ అంటే పర్సనల్ రిటైల్ అది కూడా ఉంటుంది. అలా కాదు. 500కి 10 స్టార్స్ ఎందుకు పెట్టింది కంపెనీ? రెగ్యులర్ ఇన్కమ్. ఎస్ సార్. రెగ్యులర్ ఇన్కమ్. అలాంటి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నటువంటి సెల్ఫ్గా నిలబెట్టుకునే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేసుకున్నాం, ఇది ఇంపార్టెంట్. సరేనా? మంచి. ఈరోజు మొత్తం కూడా బిజినెస్ గురించే మాట్లాడించాం, అవే టాపిక్ చెప్పారు. నేను యాక్చువల్లీ వేరే చెప్దామని నేను అనుకున్నాను. సరే, అది ఇంకోసారి చెప్తాను. ఇవి కూడా ఇంపార్టెంటే, చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. లేకపోతే ఇంకో విషయం తెలుసా, అసలు నా దగ్గర స్టార్లు ఎవరు అవుతున్నారు, ఆ స్టార్లు అయినటువంటి వ్యక్తి అంటే ఏదన్నా బిజినెస్ గురించేనా, లేకపోతే అతనికి మన యొక్క న్యూట్రాసిటికల్ గురించి క్లారిటీ ఉందా, ఉట్టిగానే కస్టమర్ పేరు పెట్టేస్తున్నారా, అసలు నా యొక్క టీం మెంబర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, అతనిలో ఆ ఇంట్రెస్ట్ ఉండాలంటే నేను ఏం చేయాలి, ఏం ఎడ్యుకేషన్ లేకుండానే ఉంటుంది. డూప్లికేషన్ అనేది ఈజీ కాదు కదా. డూప్లికేషన్ ముందే ప్రిపరేషన్ ప్లాన్. ఓకే, రైట్. కొద్దిసేపు మరి ఇంతసేపు జ్ఞానాన్ని తీసుకుందాం, శక్తిని తీసుకుందాం, సైలెన్స్ని క్రియేట్ చేసుకుందాం. ప్రాక్టీస్ చేద్దాం. Telugu Talk 2. According to law of attraction, మస్తాన్ గారు like ఒక్క attracts like. అంటే మనం ఫస్ట్ ఫ్రీ ప్రొడక్ట్, మీరు ఇప్పుడు స్టార్ గా ఉన్నారు, యువర్ ఫోకస్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఫ్రీ ప్రొడక్ట్ మీద ఉండాలి, మీకు అవసరం కదా. ఆ తర్వాత ఎవరైనా సరే మీలాగా ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫ్రీ ప్రొడక్ట్ తీసుకొచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒక ఫ్రీ ప్రొడక్ట్ అంటే 6,000 ఇచ్చి ఒక ప్రొడక్ట్ ఇస్తుంది కంపెనీ, అంతేనా? డజన్ ప్రొడక్ట్లు సేల్ చేస్తుంది. అలాంటి వాళ్ళు మీకు బోత్ సైడ్ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, అనుకోవాల్సింది
ముందు నేను వాడుకోవడానికి నాకు ప్రోడక్ట్లు కావాలి. అందరూ స్వాతి గారు, మీరు, సాంబశివుడు గారు, ఖలీల్ గారు అందరూ కూడా ఏమనుకో, గణేష్ గారు, ఉమ్, ఉమ్, నమస్తే పరమేశ్వరి గారు, మీరు అనుకోవాల్సింది ఏంటంటే ముందు నేను వాడుకోవడానికి నాకు మనీ కావాలి అనుకోవాలి. ఒక 4000 వచ్చింది, ఒక ప్రోడక్ట్ కొనుక్కోవచ్చుగా, వాడుకోవచ్చుగా, ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చుగా. అట్లా మన జర్నీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. ఉమ్. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్లని ముందు వాటికి కావాల్సిన ప్రొడక్ట్ని నేను క్రియేట్ చేసుకోవాలి, ఆ మనీని క్రియేట్ చేసుకోవాలని ఫస్ట్ అట్లా అనుకో. ఆ తర్వాత జర్నీ ముందుకు వెళ్తూ ఉంటుంది, డూప్లికేషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. మీరు చక్కగా మైండ్కి ప్రాణశక్తి, వాటర్ చాలా ఇంపార్టెంట్, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది వాటర్లో. ఆ తర్వాత గాలి మంచిగా అందాలి. ఓకే, థంబ్ తీసుకొని మనం లెఫ్ట్ క్లోజ్ చేసుకొని, తర్వాత ఇంకో వైపు థంబ్ తీసుకొని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ప్రశాంతంగా కూర్చో. ఈ ప్రాక్టీస్ మనకి ఎంతో, మిగతా ఏదైతే అందరితోటి మాట్లాడుతూ ఉంటాం, మైండ్ పవర్ పెరిగితే మాట పవర్ పెరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మాట మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆ సందర్భాన్ని బట్టి చక్కగా మన సబ్ కాన్షియస్ చక్కగా మాట్లాడుతుంది. సబ్ కాన్షియస్కి ఎప్పుడు ఏం కావాలి? ఎనర్జీ. సైలెన్స్ లోనే ఎనర్జీ ఉంటుంది. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతమని ఊహించండి. షెడ్యూల్ ని కొంచెం ఆపుకుంది. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటే, ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా
ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహ్, అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం.
మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలంగా పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ఐ విల్ ట్రై టు డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.
మన అభిమానులందరికీ క్రియేషన్ పార్ట్ వెరీ ఈజీ ఇన్ ఇండస్ట్రీ వర్క్. చాలా ఈజీ క్రియేషన్ పార్ట్. దాని హోల్డింగ్ పార్టే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లీడర్షిప్ అని అందరూ తర్వాత 11 o'clockకి ఉన్నటువంటి ప్రెజెంటేషన్ ఉపయోగించుకోండి. ఓకే, భోగ సార్ అండ్ కమాలి గారు, కోటం, మీ ముగ్గురు ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. అందరు కలుద్దాం.